4000 కోట్లతో ఇదే రోడ్లు జరిగింది. బోయిన్పల్లి తాడ్బండ్ 2 ఎకరాల కబ్రిస్తాన్ పోతున్నది. భూతద్దం పెట్టుకొని వెతికినా కూడా ఇవాళ 6000 ఇంద్రమ్మ ఇళ్లకు జాగిక్కడ ఇగోండి. అందులో మనం పడుంటే ఇప్పుడు కింద పడుతుండే. రక్షణ శాఖ భూములను నేను రెగ్యులరైజ్ చేపిస్తాను, మీకు పట్టాలు ఇస్తాను అని అన్నాడు. 23 కోట్ల స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇంత బ్రహ్మాండంగా ఉన్నది స్పోర్ట్స్ కాంప్లెక్స్. మనం పడకపోతే చాలు. మాగంటి సునీత గారిని వారు పాపము భర్త చనిపోయి కంటతడి పెడితే దాన్ని కమెంట్ చేస్తున్నారు. ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందే అని మీరు చెప్తున్నటువంటి ఒక ఆడ కూతురు కన్యలను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్టు లేరు. ఇది ఇంకొక ఎలివేటెడ్ కారిడార్. రోడ్డు వీళ్ళు సుమారు 50-60 సంవత్సరాల నుంచి ఉంటున్న ఇదంతా ఒక ఎస్సీ కాలనీ. ఇవన్నీ కూడా ఈ అంత ఏరియా కూడా పోతున్నది. 4000 కోట్లతో అభివృద్ధి చేసి పంటలేని ప్రజలు చాలా సంతోషంగా ఉంటారని చెప్పేసి జూబ్లీస్ లో అంటున్నారు ముఖ్యమంత్రి. ఎక్కడైతే ఏం రాలేదు, 1 రూపాయ ఏమి లాపుతారు. ఇది నిజం. ఆయనేమో 4000 కోట్లు 4000 కరోడ్ ఖర్చు కడది అని చెప్తుండ్రు. వీళ్ళకి ఇంకా రూపాయి కూడా రాలేదు. కంటోన్మెంట్ ప్రజలు మోసపోయిండ్రు. దయచేసి జూబ్లీ హిల్స్ ప్రజలు మోసపోవద్దు.